10th వీడియో ఇది. ఫంక్షన్స్ అనే ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ వీడియో ఇది. దీంతో ఫంక్షన్ చాప్టర్ కూడా కంప్లీట్ అవుతుంది. 1A గురించి మాట్లాడుతున్నాను, మ్యాథమెటిక్స్ పార్ట్. సో దీని తర్వాత నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇప్పటివరకు చేసిన లాస్ట్ 2 వీడియోస్లో కూడా మీరు డొమైన్ కాలిక్యులేట్ చేయడం చూశారు. ఒక ఫంక్షన్ వాడు ఇస్తాడు, మీరు డొమైన్ కాలిక్యులేట్ చేశారు. ఇక్కడ డొమైన్స్తో పాటుగా రేంజ్ కూడా అడుగుతున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. డొమైన్స్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, కోడొమైన్ అంటే ఏంటి. ఇది ఏ, ఇది బి అనుకున్నారు. 1 2 3 4 ABCDE ఇలా ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఫంక్షన్కి నేను పెట్టిన పేరు ఏంటంటే ఎఫ్. సెకండ్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని వాడాడా? లేదు, కొన్ని ఎలిమెంట్స్ని వదిలేసాడు. ఫస్ట్ సెట్ని ఎప్పుడు కూడా డొమైన్ అంటారు, ప్రదేశము అంటాం. సెకండ్ సెట్ని కోడొమైన్ అంటాం, సహప్రదేశం అంటారు. సెకండ్ సెట్ అంటే ఒక ఎలిమెంట్ వాడాడు, మరొక ఎలిమెంట్ వాడలేదు, ఇటువంటి కండిషన్స్ ఏం చెప్పక్కర్లా. అన్ని ఎలిమెంట్స్ కూడా సెకండ్ సెట్లోనే ఉన్నాయి కాబట్టి సెకండ్ సెట్ అన్నప్పుడు అన్ని ఎలిమెంట్స్ని కూడా చెప్తాం సహప్రదేశం అంటే. అదే రేంజ్ విషయానికి వచ్చేటప్పటికి రేంజ్ ఫస్ట్ సెట్లో ఉపయోగించారు, సెకండ్ సెట్లో వాడారు చూసారమ్మా. ఆ ఎలిమెంట్స్ని తీసుకొచ్చి ఒక సెట్లో రాస్తారు. దాన్నే ఇమేజ్ సెట్ అని కూడా అంటారు. ఫస్ట్ సెట్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఏమవుతుందో చూసుకుని రాయండి. రిపిటేషన్స్ ఉంటే అవాయిడ్ చేయండి. సో ఇక్కడ అలా చెప్పినా పర్వాలేదు. సెకండ్ సెట్లో ఉపయోగించిన ఎలిమెంట్స్ ఏంటి, ఏని వాడారు, బీని వాడారు కాబట్టి ఆ 2 ఎలిమెంట్స్ని ఒక సెట్లో రాస్తే ఆ సెట్ని రేంజ్ అంటారు. సెకండ్ సెట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, దీనికి రేంజ్ కాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి. సెకండ్ సెట్లో వాడని ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారమ్మా, అవి తీసేసి రాస్తాం, అంతే కదా. అంటే మీరు మర్చిపోవద్దు, ఇక్కడ ఫస్ట్ సెట్ ఏమో ఏదో ఇచ్చాడు, సెకండ్ సెట్ మాత్రం 6 ఇచ్చాడు అనుకోండి రియల్ నెంబర్స్. దీంట్లో ఇలా కొన్ని ఇట్లా తీసుకున్నారు, కొన్ని అసోసియేషన్స్ అంటే కొన్ని రిలేషన్స్ తీసుకున్నారు. బట్ ఇక్కడ ఒక 1 2 3 అని 3 ఎలిమెంట్స్ కూడా మిగిలిపోయాయి. అన్ని ఎలిమెంట్స్కి కూడా ప్రీ ఇమేజెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఆర్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఇన్ఫినిట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇన్ఫినిట్ ఎలిమెంట్స్లో అన్ని ఎలిమెంట్స్కి కూడా ప్రీ ఇమేజెస్ ఉన్నాయి. 1కి 2కి 3కి మాత్రం లేదు. సో అటువంటిప్పుడు ఏం చేస్తామంటే రేంజ్ సెట్ ఎలా రాస్తారు, R మైనస్ ఈ 1 2 3ని తీసేస్తారు. సెకండ్ సెట్లో ఏ ఎలిమెంట్ అయితే మీరు ఉపయోగించలేదో ఆ ఎలిమెంట్ని ఆర్లోని తీసేస్తే అప్పుడు అదే రేంజ్ అవుతుంది ఈ ఫంక్షన్కి. ఈ ఫంక్షన్ అంటే కోడొమైన్ ఎవరుతున్నారు ఇక్కడ, R అవుతుంది. కోడొమైన్ R అయితే ఆ ఫంక్షన్ ఏమంటారు, రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటారు. వాడు రియల్ వాల్యూడ్ ఫంక్షన్సే ఇచ్చాడు అంటే కోడొమైన్ ఏమవుతుంది, సహప్రదేశం ఏమవుతుంది, R అవుతుంది. రియల్ నెంబర్స్ అవుతున్నాయి, వాస్తవ సంఖ్యా సమితి అవుతుంది. ఈజీగానే ఉంటుంది, ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. మోస్ట్లీ డొమైన్స్ అడుగుతాడు మీకు, తప్పితే డొమైన్స్తో పాటు రేంజ్ కూడా అడగచ్చు. సొల్యూషన్ చేద్దాం. ఫస్ట్ బిట్ f of x ఈక్వల్ టు 2 + x / 2 - x వాడిచ్చింది. ఫస్ట్ డొమైన్ గురించి మాట్లాడుతున్నాను, డొమైన్ తర్వాత రేంజ్ చేద్దాం. ఎప్పుడు మనం ఏమనుకు తీసుకుంటారో f of x బిలాంగ్స్ టు ఆరే కదా. ఇమేజెస్ అన్నీ కూడా ఆర్లోనే ఉంటాయి, ఆర్లోనే ఉండాలి, అలానే తీసుకున్నారు. ఇంప్లైస్ ఆర్లో ఉండాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెంబర్ కావాలి అంటే రూల్ ఏంటి, సేమ్ ప్రాసెస్. డినామినేటర్లో మాత్రం 0 ఉండకూడదు. డినామినేటర్లో 0 ఉండకూడదు కదా. 2 - x ≠ 0. డినామినేటర్లో 0 ఉంటే టోటల్ వాల్యూ మీకు ఆర్ రాదు, ఒక సింబల్ వచ్చేస్తుంది, లార్జ్ అమౌంట్ వస్తుంది. ప్రతి వీడియోలో చెప్తున్నదే. ఇంప్లైస్ దీన్ని ఎలా రాయొచ్చు, 2 ≠ x అంటే x = 2 రాస్తే మాత్రం దీనికి ఆన్సర్ చెప్పలేరు, వాల్యూ చెప్పలేరు, ఇమేజ్ చెప్పలేరు. అదే రాస్తున్నారు. దేర్ఫోర్ ఆర్లోంచి ఏం తీసేశారు, 2 తీసేశారు. ఇదేమవుతుంది, డొమైన్ ఆఫ్ ఎఫ్ అవుతుంది. ఈజ్ డొమైన్ ఆఫ్ ఎఫ్. ఇది ఫస్ట్ బిట్. దీంట్లో సెకండ్ ఏం కాలిక్యులేట్ చేయాలి, రేంజ్ కాలిక్యులేట్ చేయాలి కదా. మీరు ఏం చెప్పారు, డొమైన్ చెప్పారమ్మా. వాడు డొమైన్ అడుగుతున్నాడు, రేంజ్ కూడా అడుగుతున్నాడు. రేంజ్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం, సెకండ్ సెట్లో యూటిలైజ్ చేయని ఎలిమెంట్స్ని వదిలేయాలి. అంటే సెకండ్ సెట్లో ఏ ఎలిమెంట్కి అయితే ప్రీ ఇమేజ్ లేదో ఆ ఎలిమెంట్స్ని అవాయిడ్ చేస్తాం మనం. ఈజీగానే ఉంటుంది. వాడు ఏమని ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 + x / 2 - x కాకుండా దీన్ని y అని తీసుకోండి. టేక్ ఈజీగా ఉండే ప్రాసెస్ ఇది.
వై ఈక్వల్ టు అన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న ఒకటే 2 ప్లస్ ఎక్స్ బై 2 మైనస్ ఎక్స్. దీని నుంచి మీరు ఎక్స్ వాల్యూనే కాలిక్యులేట్ చేయండి. ఇంప్లైస్ ఎక్స్ వాల్యూ అంటే వై ఇంటూ 2 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ ఎక్స్. ఇంప్లైస్ 2 ఇంటూ వై కదమ్మా 2y. ఇక్కడ ఒక 2 ఉంది, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -2 ఈక్వల్ టు ఇక్కడ y ఇంటూ ఎక్స్, వైఎక్స్ నెగిటివ్ కదా, రైట్ సైడ్ వస్తే పాజిటివ్ అవుతుంది. రెండిట్లోంచి కూడా y కామన్ తీస్తే y ప్లస్ 1 ఇంటూ ఎక్స్. నాకు ఎక్స్ వాల్యూ కావాలని చెప్పాను, ఎక్స్ వాల్యూనే కాలిక్యులేట్ చేయండి. ఎక్స్ ఈక్వల్ టు 2y మైనస్ 2 బై వై ప్లస్ 1 వాల్యూస్ అయితే వచ్చేసి ఎక్స్ వాల్యూ అయితే. ఇప్పుడు మీరు డొమైన్ ఎలా అయితే కాలిక్యులేట్ చేస్తున్నారో అదే ఉద్దేశంలో రివర్స్ కాన్సెప్ట్లో చూడాలి. ఇక్కడ రేంజ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు ఈ వాల్యూ కదమ్మా, ఎక్స్కి ఆన్సర్ ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఏ వాల్యూ రాసినా ఆన్సర్ ఉంటుంది, -1 రాస్తే ఉండదు. -1 రాస్తే ఎందుకు ఉండదు, -1 ప్లస్ 1 0 అవుతుంది. కాబట్టి ఒక వాల్యూ బై 0 అనేది ఒక ఇన్ఫినిటీ అవుతుంది, ఒక లార్జ్ అమౌంట్ అవుతుంది, ఒక సింబల్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టుకి మీకు డిఫైన్ చేయలేరు. ఎప్పుడు y ఈక్వల్ టు -1 అయినప్పుడు, డినామినేటర్ 0 అయినప్పుడు. డినామినేటర్ 0 కాకపోతే ఎక్స్ని మనం డిఫైన్ చేయగలం. అదే రాస్తున్నాను ఇక్కడ, కంటిన్యూషన్ ఏం రాస్తున్నాను, ఎక్స్ దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఏంటి, y ప్లస్ 1 ఈక్వల్ టు 0, y ప్లస్ 1 నాట్ ఈక్వల్ టు 0. 0 అయితే డిఫైన్ చేయలేరు. ఇక్కడ నేను ఏం రాస్తాను, రెండు రకాలుగా రాస్తాను. ఇలా రాస్తారు, కొంతమంది ఎలా రాస్తారు, ఆర్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్, రెండు ఒకటే, నాట్ డిఫైన్డ్ ఎట్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0, రెండు కరెక్టే. y ప్లస్ 1 డినామినేటర్ ఈక్వల్ టు 0 అయితే డిఫైన్ చేయలేరు, అలా చెప్పినా పర్వాలేదు. డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే డిఫైన్ చేయగలం, అలా చెప్పినా పర్వాలేదు. దానికి కొంచెం క్లారిటీ ఇవ్వాలి. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, y ఈక్వల్ టు -1. y ఈక్వల్ టు -1 అయితే ఎక్స్ని డిఫైన్ చేయలేరు, అంటే -1 తీసేస్తారు. దేర్ ఫోర్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ r -1. చూడండి, ఇదేమే y ఈక్వల్ టు -1 ఎలా వచ్చింది, y ప్లస్ 1 ఈక్వల్ టు 0 వల్ల. y ప్లస్ 1 ఈక్వల్ టు 0 దగ్గర మాత్రం దీనికి ఆన్సర్ ఉండదు, డిఫైన్ చేయలేం, ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయలేం. డిఫైన్ చెయ్యలేదు కదా, ఎక్కడ డిఫైన్ చేయలేం, y ఈక్వల్ టు -1 దగ్గర. ఎక్కడైతే డిఫైన్ చేయలేకపోతున్నారో దాన్ని పీక్ పడండి. ఎక్కడి నుంచి, ఆర్లోంచి ఎందుకు తీయాలి, రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కాబట్టి కోడమైన r అవుతుంది కాబట్టి ఆర్లోంచి -1 తీసేయండి. -1 కాకుండా ఏ నెంబర్ రాసినా ఎక్స్ డిఫైన్ చేయగలరు, -1 రాస్తే డిఫైన్ చేయలేరు కాబట్టి ఆ -1 ఆర్లో తీసేస్తారు. ఇది రేంజ్ అవుతుంది ఎఫ్కి. ఇలా చేస్తారు. డొమైన్ గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఇంతకుముందు మనం చెప్పింది. రేంజ్ మాత్రం ఇలా కాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ బిట్. వాడేమిచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 1 ప్లస్ x² అని ఇచ్చాడు. ఫస్ట్ డొమైన్ గురించి మాట్లాడదాం, అది చేసేద్దాం. తర్వాత రేంజ్ దగ్గరికి వెళ్దాం. ప్రదేశము, రేంజ్ అంటే వ్యాప్తి. వినండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 1 ప్లస్ x² కదా. మన ఫార్ములా మన దగ్గర ఉంది. ఫార్ములా ఏంటి, డినామినేటర్ ఎప్పుడు 0 కాకుండా ఉంటేనే, 0 అయిపోతే ఆన్సర్ ఉండదు, 0 కాకుండా ఉంటేనే ఈ నెంబర్ ఏమవుతుంది, రియల్ నెంబర్ అవుతుంది. తెలిసిందే మీకు. రాస్తున్నాను ఏంటి, 1 ప్లస్ x² నాట్ ఈక్వల్ టు 0 అవ్వకూడదు. 0 అయితే నెంబర్ ఉండదు మనకి ఏదో సింబల్ వస్తుంది కాబట్టి. 1 ప్లస్ x² నాట్ ఈక్వల్ టు 0 ఖచ్చితంగా జరగాలి. 0 మాత్రం కాకూడదు, నాట్ ఈక్వల్ టు 0నే కావాలి. నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా, ఎందుకు అవ్వదు, ఇది పాజిటివ్ నెంబరే కదమ్మా, ఇది పాజిటివ్ నెంబర్. 1 అంటే పాజిటివ్, x² అన్నాడు కదా, పాజిటివ్నే. ఇన్ కేస్ x ఈక్వల్ టు 0 తీసుకుంటే ఆ కేసులో మాత్రం 0 వస్తుందేమో. రిమైనింగ్ ఆల్ కేసెస్ x² ఈజ్ ద పాజిటివ్ నెంబర్. సో పాజిటివ్ నెంబర్ ప్లస్ పాజిటివ్ నెంబర్ కానీ, పాజిటివ్ నెంబర్ ప్లస్ 0 కానీ, దీని రిజల్ట్ ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబరే వస్తుంది తప్పించి 0 రాదు. ఏ నెంబర్ రాసినా అంతే. స్క్వేర్ పాజిటివ్, 1 పాజిటివ్, రెండు కలిపితే పాజిటివే, 0 కాదు. కాబట్టి మీరు ఏం రాస్తారు, డొమైన్ ఆఫ్
ఎఫ్ ఈజ్ ఆర్. ప్రతి నెంబర్కి జరుగుతుంది, అన్ని నెంబర్స్కి జరుగుతుంది కాబట్టి ఎఫ్కి డొమైన్ ఏమవుతుందంటే ఆర్ అవుతుంది. డైరెక్ట్గా రాసేస్తారు. ఇప్పుడు మనకు కావాల్సింది రేంజ్ కదా, రేంజ్ గురించి మాట్లాడుతున్నాను. లాస్ట్ ప్రాబ్లంలో చేసాం కదా, సేమ్ అదే ప్రాసెస్. వై ఈక్వాలిటీ వాల్యూ తీసుకోండి. వై అన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న రెండు ఒకటేనమ్మా. వై అన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న వై ఈక్వల్ టు ఎఫ్ రెండు ఒకటే, అలానే తీసుకున్నారు. దాని వాల్యూ దేనికి ఈక్వల్ చేస్తున్నాం? ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ లాస్ట్ క్లబ్ చేయండి, అంటే ఒక పేరుగా రాస్తారనుకోండి, వై ఈక్వల్ టు ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మీకు చెప్పాను లాస్ట్ ప్రాబ్లంలో, మీరు ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయండి. దాని నుంచి ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నానమ్మా. వై ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్. లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తున్నాను. ఇంప్లైస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 1 కూడా రాయక్కర్లేదు అనుకోండి, జస్ట్ మైనస్ రాస్తే సరిపోతుంది. మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0. ఈక్వేషన్ వచ్చింది. ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ కూడా ఏంటది వాల్యూ? రియల్ నెంబరే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ని క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటారు. దానికి 2 రూట్స్ ఉంటాయి. ఎక్స్ స్క్వేర్ కదమ్మా, 2 రూట్స్ ఉంటుంది. ఎక్స్ క్యూబ్ అంటే మ్యాక్సిమం 3 రూట్స్ ఉంటుంది. ఎక్స్ పవర్ 4 అంటే మ్యాక్స్ 4 రూట్స్ ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ కాబట్టి మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ కాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది రూల్. దీంట్లో బీ స్క్వేర్ మైనస్ 4ac మీద డిపెండ్ అయి ఉంటుంది రూట్స్ ఏంటనేది. ఇది నెగిటివ్ అయిందనుకోండి, అప్పుడు మీకు వచ్చేవి ఇమాజినరీ నెంబర్స్ వస్తాయి. ఎందుకంటే రూట్ ఉంది కాబట్టి. ఇమాజినరీ నెంబర్స్ వస్తే మనకు సెట్ అవ్వదు. మనం అంతా రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. నెగిటివ్ మాత్రం కాకూడదు. అది రాస్తున్నాను. బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ బీ స్క్వేర్ అంటేనమ్మా ఎక్స్కి ముందున్న వాల్యూ, ఇక్కడ ఎక్స్కి ముందున్న వాల్యూ -1 కాబట్టి -1 స్క్వేర్ అంటే 1 మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై. సి అంటే కాన్స్టెంట్, హియర్ కాన్స్టెంట్ ఈజ్ వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ 1 మైనస్ 4y స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ 4తో డివైడ్ చేసేస్తున్నానమ్మా. అప్పుడు ఏమవుతుంది? 1/4 మైనస్ వై స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఇక్కడ రాస్తున్నాను. ప్లేస్ మరి మీకు కనిపించదని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాను. మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. ఇంప్లైస్ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి వై స్క్వేర్ మైనస్ 1/4 మైనస్తో మల్టిప్లై చేస్తుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇంప్లైస్ దీన్ని ఎలా రాయొచ్చు? వై ప్లస్ 1/2 ఇంటూ y minus 1/2 less than or equal to 0. Less than or equal to 0. a plus b into a minus b, a square minus b square సరిపోయింది. ఇంప్లైస్ ఇప్పుడు వాల్యూస్ మనం ఏం రాయొచ్చు? ఇదంతా దేని వాల్యూ అమ్మ? ఇది బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితేనే కండిషన్స్ అన్నీ వస్తాయి. సో y రేంజ్ ఏమొచ్చింది మనకి? y బిలాంగ్స్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదమ్మా, క్లోజ్డ్ ఇంటర్వెల్. ఇక్కడ ఉన్నదానికి ఆపోజిట్ రాయాలి కదా, -1/2, ఇది 1/2. ఓకేనా? ఏమొచ్చింది మీకు? y బిలాంగ్స్ టు -1/2, 1/2 దగ్గర దీనికి సొల్యూషన్ ఉంటుంది. అంతేనా? దేనికి సొల్యూషన్ ఉంటుంది? ఎక్స్ మనం అనుకున్న రేంజ్లో వస్తుంది. ఒకవేళ బీ స్క్వేర్ మైనస్ 4ac నెగిటివ్ అయిందనుకోండి, ఇది ఎక్స్ వాల్యూ అమ్మ. అప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది, బట్ ఇమాజినరీ నెంబర్స్ వస్తుంది, ఆర్ రాదు. ఎక్స్ ఈక్వల్ టు ఆర్ఏ కావాలి అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. బీ స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినేట్ అంటారు దాన్ని. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తెలుగులో విచక్షణ అంటారు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి అంటే y అనేది -2కి -1/2కి 1/2కి మధ్యలో ఉండాలి. ఇది జరిగితేనే y బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయింది అంటే ఎక్స్ వాల్యూ మనం చెప్పినట్టే, దాన్ని డిఫైన్ చేస్తున్నామని. దేర్ఫోర్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ -1/2 1/2. ఏం చేయాలి మీరు? అసలు ఏం చేస్తున్నాం మనం?
ఎక్స్ వాల్యూ ఎక్కడుంటుందో అనేది కాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ తీసుకొచ్చి రాయటమే రేంజ్, ఇంకేం కాదు. ఎక్స్ ఎక్కడ డిఫైన్ చేయగలం, ఎక్స్ ఎక్కడ డిఫైన్ చేయలేము, ఎక్కడ డిఫైన్ చేయట్లేదు ఆర్లోంచి తీసేస్తారు. ఎక్కడ డిఫైన్ చేస్తున్నారో దాన్ని రేంజ్ అంటారు. మీకు ఏం చెప్పాను, ఒక క్వాడ్రిటిక్ ఈక్వేషన్ వచ్చింది, మీకు ఏం వస్తుంది, ఎక్స్ ఎక్కడ డిఫైన్ చేయకపోవడం అంటే ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే డిఫైన్ చేసినట్టే, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కాకపోతే డిఫైన్ చేయలేదని చెప్తాం. డిఫైన్ చేయబట్టలేదు, చేయలేకపోతున్నామని చెప్తారు. సో ఎక్స్కి ఫార్ములా ఇదే. దీంట్లో ఎక్స్ రియల్ నెంబర్ ఎప్పుడు కాదు, b² - 4ac <0 అయినప్పుడు కాదు, ఎప్పుడు ఉంటుంది, రియల్ నెంబర్ ఎప్పుడు అవుతుంది, > 0 అయినప్పుడే అవుతుంది. అలా అవుతుంది అంటే y వాల్యూ -1/2 1/2కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. సో రేంజ్ ఏమవుతుంది, -1/2 1/2, అప్పుడు మాత్రమే ఎక్స్ని మనం డిఫైన్ చేయగలం. క్లియర్గానే ఉందమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. థర్డ్ బిట్ కదమ్మా. f of x ఈక్వల్ టు √9 - x². కొంచెం స్పెషల్ ఇది. దేనికి స్పెషల్, రేంజ్ కాలిక్యులేట్ చేయమన్నప్పుడు రూట్ వాల్యూస్ ఏమైనా వచ్చాయంటే కొంచెం బ్రాడ్గా థింక్ చేయాలి. మామూలుగా మనకున్న నాలెడ్జ్ సరిపోదు, కొంచెం డీప్గా వెళ్ళవలసి ఉంటుంది. చెప్తాను నేను. ఇప్పుడమ్మా అది డొమైన్ గురించి కాదు. డొమైన్ అంటే చాలా ఈజీగా చేసేస్తారు. రూట్ వచ్చింది, డొమైన్ కాలిక్యులేట్ చేయమన్నాడు అంటే రూట్ లోపల ఉన్న వాల్యూ నెగిటివ్ కాకుండా ఉండాలనే కాన్సెప్ట్ మనకు తెలుసు డొమైన్కి. రేంజ్ విషయానికి వచ్చేటప్పటికి రూట్ వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా ఉంటుంది, చెప్తాను నేను. అది ఫస్ట్ డొమైన్ చేసేద్దాం. f of x ఎప్పుడు కూడా రియల్ నెంబరే అవ్వాలి కదా, రియల్ నెంబర్ అని రాశారు. మన కండిషన్ ఏంటి, రూట్ ఇచ్చాడు కాబట్టి లోపడున్న వాల్యూ పాజిటివ్ అన్నా కావాలి, 0 అన్నా అవ్వాలి. దట్ మీన్స్ నాన్ నెగిటివ్, అంటే లోపడున్న వాల్యూ కదా మీది 9 - x² > 0. మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. x² - 9 < 0. దీన్ని ఎలా రాశానంటే x + 3 × x - 3 < 0 ఇంప్లైస్ x బిలాంగ్స్ టు ఈక్వల్ కూడా వచ్చింది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ -3, 3. x యొక్క వాల్యూస్ వచ్చేసాయి అంటే డొమైన్ వచ్చేసింది. దెర్ఫోర్ డొమైన్ ఆఫ్ f ఈజ్ -3 to 3 వాల్యూస్ వచ్చాయి. ఇది ఈజీనే, చాలాసార్లు చేస్తాం, ఇంక మరలా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనవసరం. రేంజ్ చూడండి. రేంజ్ మీకు ఒక ఫార్ములా కింద చెప్పాను. ఏమిని, టేక్ f of x అన్నా y అన్నా ఒకటే. ఏంటి వాడు ఇచ్చిన వాల్యూ, √9 - x². √9 - x². మీకు ఏం చెప్పానమ్మా, క్లియర్గా y వాల్యూ రాస్తున్నాను 9 - x² అని. ఏం చెప్పాను, నీకు ఒకటే టార్గెట్, x వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. x వాల్యూ కాలిక్యులేట్ చేయాలి కదమ్మా. బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తున్నాను. y² = 9 - x² ఇంప్లైస్ y² - 9 = -x². ఇంప్లైస్ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. x² సరిపోయింది. x² వాల్యూ కదమ్మా 9తో కదా, మైనస్తో కదా, 9 - y² ఇంప్లైస్ x = √9 - y². సరిపోయింది కదమ్మా. ఇది y వాల్యూ తీసుకుంటారు, y² వాల్యూ రూట్ క్యాన్సిల్ అవుతుంది. y² - 9 = -x², మైనస్తో మళ్ళీ 9 - y². సరిపోయింది. ఓకే, x వాల్యూ వచ్చేసింది. x వాల్యూ వచ్చిన తర్వాత x వాల్యూ √9 - y² కదమ్మా వచ్చింది. సో మీరు డొమైన్ ఎలా అయితే చేశారో అలానే ట్రీట్ చేయమని చెప్పాను నేను. ఇక్కడ x ఉన్న చోట y ఉన్న చోట x వస్తుంది అంతే. దీనికి x వాల్యూ ఎక్కడ డిఫైన్ చేయగలం, ఎక్కడ డిఫైన్ చేయలేం. x వాల్యూ రూట్లో ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అయినా 0 అయినా వాల్యూ ఉంటుంది, డిఫైన్ చేయగలం. అంటే x ఈజ్ డిఫైన్డ్, ఎక్కడ డిఫైన్ చేయగలం, ఫర్ 9 - y² > 0. రూట్ వచ్చింది కాబట్టి 9 - y². పాజిటివ్ అవ్వచ్చు, ఈక్వల్ కూడా అవ్వచ్చు. దట్ ఇంప్లైస్, దీన్ని సింప్లిఫై చేస్తానేమో, మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. y² - 9 < 0 ఇంప్లైస్
వై ప్లస్ 3 ఇంటూ చూడండి ఇలానే వస్తుంది, డొమైన్ లాగా వస్తుంది. వై మైనస్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ వై బిలాంగ్స్ టు ఇది కూడా -3, 3 వచ్చిన తరువాత యాక్చువల్గా వై బిలాంగ్స్ టు ఏదైతే వచ్చిందో అదే రేంజ్ అని చెప్తాం. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ కూడా అలాగే చేస్తారు. యాక్చువల్గా అలానే చేయాలి ఎప్పుడు రూట్ లేనప్పుడు. రూట్ ఉంటే ఏంటి ప్రాబ్లం చెప్తాను చూడండి. రూట్ ఉంటే ప్రాబ్లం ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అని తీసుకున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి. చిన్న డయాగ్రామ్ వేస్తున్నాను, ఇక్కడ ఒకటి. ఈ ఎక్స్ ప్లేస్లో 4 తీసుకున్నాను, అంటే ఇక్కడ 4 తీసుకున్నాను డొమైన్లో. ఎక్స్ ప్లేస్లో 4 రాసేయండి. ఈ వాల్యూ ఏమవుతుంది? √4 అవుతుంది. √4 వాల్యూ యాక్చువల్గా చెప్పాలంటే +or -2 వస్తుంది. అంటే ఈ 4 వాల్యూ 2 తోటి కనెక్ట్ అవుతుంది, 4 అనేది -2 తోటి కూడా కనెక్ట్ అవుతుంది, అసోసియేట్ అవుతుంది అని అర్థం. బట్ ఇలా జరుగుతుందా ఫంక్షన్స్లో? ఒక ఎలిమెంట్కి ఒక ఎలిమెంట్ తోటి యూనిక్ ఎలిమెంట్తో అసోసియేట్ అవ్వాలి. ఇక్కడ చూడండి 2కి 4 అనేది ప్రీ ఇమేజ్ అవుతుంది, -2 కూడా 4 అనేది ప్రీ ఇమేజే, 4కి 2 ఇమేజ్ వచ్చేస్తాయి. అసలు అది ఫంక్షన్ అవ్వదు. అప్పుడు నేను ఫంక్షనే కదా ఇచ్చాను, మళ్ళీ ఫంక్షన్ కాదేంటి, ఫంక్షన్ కాదంటున్నావు ఏంటి అని అడుగుతాడు. కాబట్టి రూట్ కాన్సెప్ట్ విషయంలో +2గానే ట్రీట్ చేయమని చెప్తున్నాడు, -2ని ట్రీట్ చేయొద్దని చెప్తున్నాడు, -2 జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాడు. ఓవరాల్గా పక్కాగా చెప్పాలంటే √4 అన్నప్పుడు +or- వస్తాయి, కానీ ప్లస్సే తీసుకోవాలి. యాక్చువల్గా ఇదే ఫంక్షన్ ఇచ్చాడు అనుకోండి, ఇంక ఇది రాయి మనం 4 అసోసియేట్ విత్ 2 అని చెప్తారు. అంటే నెగిటివ్ నెంబర్స్ మనం ట్రీట్ చెయ్యం ఎప్పుడు రూట్స్ ఇచ్చినప్పుడు. ఆ కాన్సెప్ట్ ప్రకారం దీంట్లోనే నెగిటివ్ నెంబర్స్ తీసేయాలి. అప్పుడు ఇంప్లైస్ ఏమవుతుంది? వై బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 3 మర్చిపోకూడదు. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడి వరకు చెప్పారు అంటే మీకు ఏం తెలియదని చెప్తాడు వాడు. ఈ పాయింట్ కూడా నువ్వు చెప్పినప్పుడే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కారణం రూట్ ఇచ్చినప్పుడు మాత్రమే +or- అంటే నెగిటివ్ నెంబర్స్ ఉండవు, మీకు అన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. మర్చిపోదు, రీజన్ ఇదే. నువ్వు 2 వేసావు అంటే అసలు ఇది ఫంక్షనే కాదు. వాడు ఫంక్షన్ ఇచ్చినప్పుడు వాడి దానికి కాంట్రాక్షన్ చెప్పకూడదు. వాడు ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి తప్పించి నువ్వు ఇచ్చిన ఫంక్షనే కాదు అనే స్టేట్మెంట్ మనం ఇవ్వకూడదు. సో నెగిటివ్ వాల్యూస్ తీసుకోకుండా పాజిటివ్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటారు. y బిలాంగ్స్ టు 0, 3. దేర్ఫోర్ చివరిలో మీరు ఏం చేస్తారు? రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 3 అనేది దాని సొల్యూషన్ అవుతుంది. మాకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ చూడండి. ఫోర్త్ ఏమి ఇచ్చాడు వాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు tan పై ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ పై ఇంటూ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x². ఫంక్షన్ అలా ఇచ్చాడు. ఎప్పటిలానే డొమైన్ చెప్పాలి, రేంజ్ కూడా చెప్తారు. సో డొమైన్ చూడండి. డొమైన్కు ఉన్న ఒకే ఒక ఫార్ములా, డినామినేటర్ వాల్యూ ఏం కాకూడదు? 0 కాకూడదు. అదే అర్థం. 1 ప్లస్ సైన్ పై ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ x² నాట్ ఈక్వల్ టు 0. ఇది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా? ఈక్వల్ టు 0 ఎప్పుడవుతుంది? అసలు ఈక్వల్ టు 0 అవ్వదు. అది కారణం ఏంటంటే ఇది పాజిటివ్ నెంబర్ 1. ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే మీకు ఎప్పుడు కూడా ఇంటీజరే వస్తుంది. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా ఇంటీజరే వస్తుంది. కారణం ఏంటి? మీరు 2.1 తీసుకున్నారనుకోండి, మీకు రిజల్ట్ 2 వస్తుంది. 3.9 తీసుకున్నారనుకోండి, రిజల్ట్ 3 వస్తుంది. ఎప్పుడు కూడా మీకు రౌండ్ ఫిగర్స్ వస్తాయి. అంటే π × 1, π × 2, π × 3, π అంటే 180 డిగ్రీస్. అవి ఇలా వాల్యూస్ కాలిక్యులేట్ చేస్తే మీకు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా సైన్ గ్రాఫ్ చూడండి అమ్మా, అంటే మీకు తెలుసో లేదో ఇలా ఉంటుంది. ఇది 0 డిగ్రీస్, ఇది 90, ఇది 180. అర్థమవుతుందమ్మా? మళ్ళీ 180కి ఇది అంటే 2π, ఇది π, ఇది 3π, తర్వాత వచ్చేది 4π. అలా 1π, 2π, 3π, 4π ఎప్పుడు కూడా మీకు ఏమవుతాయంటే 0 వస్తూ ఉంటాయి. 0 వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇది ఎప్పుడూ 0నే. ఇక్కడ స్క్వేర్ కదా,
స్క్వేర్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి 1 ప్లస్ అసలు నెగిటివ్ అనేదే లేదు పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇది ఎప్పుడు జీరో కాదు. ఎప్పుడు జీరో అవుతుంది? అసలు ఎప్పుడు కాదు. అంటే దేర్ఫోర్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్కి ఈ ఫంక్షన్ ఏమవుతుంది మనం చెప్పేస్తారు. అంటే డొమైన్ ఏమవుతున్నట్టు, డొమైన్ ఈజ్ ఆర్ అయిపోతుంది. నువ్వు 1 రాసావనుకో నాట్ ఈక్వల్ టు జీరోనే, 2 రాసావనుకో నాట్ ఈక్వల్ టు జీరోనే, నువ్వు ఏ నెంబర్ రాసినా నాట్ ఈక్వల్ టు జీరోనే అవుతుంది. సో ఇక్కడ నువ్వు జీరో అయ్యే సందర్భం అసలు లేదు. జీరో అయ్యే సందర్భం ఎప్పుడూ లేనప్పుడు ప్రతిదానికి కూడా దీనికి ఆన్సర్ ఉంటుంది ఎఫ్ఆఫ్ఎక్స్కి. కాబట్టి సో డొమైన్ ఏమవుతుందంటే ఆర్ అవుతుంది. ప్రతి ఆర్కి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్కి కూడా మనం డిఫైన్ చేయగలిగాం కాబట్టి పక్కన పెట్టండి. తర్వాత రేంజ్. రేంజ్ చూడండి అమ్మా, ముందు చెప్పినట్టుగా y ఈక్వల్ అని కూడా చేయక్కర్లేదు. అలా దానికంటే ఈజీగా వచ్చేస్తుంది. అలా చేసిన వస్తుంది, ఇంకా ఈజీగా చెప్పేస్తాను చూడండి. వాడు ఏం చెప్తున్నాడు, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యొక్క రిజల్ట్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఇంటీజర్ అవుతుంది. ఇంటీజర్ని జెడ్తో డినోట్ చేస్తారు, మర్చిపోకండి. ఎప్పుడు జెడ్ వాల్యూ, ఈ వాల్యూ ఎప్పుడు జెడ్. నేనేం క్యాలిక్యులేట్ చేస్తున్నాను, దట్ ఇంప్లైస్ tan ఆఫ్ పై ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కదా, నేను న్యూమరేటర్ గురించి ఒకదాని తర్వాత ఒకటి. న్యూమరేటర్ అయిపోయిన తర్వాత డినామినేటర్ దగ్గరికి వస్తాను. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాను, వై వాల్యూ గురించి మాట్లాడుతున్నాను నేను. సో tan పై ఆఫ్ ఎక్స్ ఇది ఎప్పుడు ఇంటీజరే కదమ్మా. అంటే 1 2 3 4 5 6 అలా వస్తూ ఉంటాయి. ట్యాన్ని సైన్ బై కాస్గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడే చెప్పాను సైన్ పై ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటీజర్ ఎప్పుడు కూడా జీరో అవుతుందని. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, ఈక్వల్ టు జీరో అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? ట్యాన్ అని సైన్ బై కాస్గా రాశాను. అంటే పైన సైన్ పై ఇంటీజర్ ఉంటుంది. అంటే సైన్ పై 2π 3π 4π 5π అలా ఉంటుంది. సో ట్యాన్ ఆఫ్ ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా కూడా మనం సైన్ బై కాస్ అని రాస్తాము. ఇక్కడ వచ్చే వాల్యూస్ కూడా ఏంటి, 1π 2π 3π కాబట్టి ఆ వాల్యూ జీరో, జీరో బై కాస్ జీరో అవుతుంది. సో tan పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు కూడా జీరోనే. పైది ఎప్పుడు జీరోనే. క్రింద వాల్యూ మనకి జీరో వచ్చే అవకాశమే లేదు. ఈ వాల్యూ ఎప్పుడు కూడా ఏమవుతుంది అప్పుడు జీరోనే కదా. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. నువ్వు ఏ నెంబర్ రాసినా కూడా జీరోనే. ఎఫ్ ఆఫ్ 1 ఆన్సర్ జీరో, ఎఫ్ ఆఫ్ 2 ఆన్సర్ జీరో, ఎఫ్ ఆఫ్ 3 ఆన్సర్ జీరో. అంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసుకుంటే దీంట్లో ఉన్న అన్ని నెంబర్స్ కూడా దేంతో అసోసియేట్ అవుతున్నాయి, జీరోతోటి అసోసియేట్ అవుతున్నాయి. జీరోతోటి మాత్రమే అసోసియేట్ అవుతున్నాయి. మరి మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ ఏమవుతున్నాయి, అన్నీ ఖాళీగా మిగిలిపోతున్నాయి. అంటే రేంజ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. దేర్ఫోర్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ కేవలం ఒకటేనమ్మా, సింగిల్టన్ జీరో మాత్రమే ఉంటుంది. అర్థమవుతుంది కదా మీకు. సో ఇక్కడ డొమైన్ విషయానికి వచ్చేటప్పటికి ఆర్ మొత్తం అయిపోయింది. రేంజ్ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం సింగిల్టన్ జీరో మాత్రమే ఉంది. ఇది ఈజీగా వచ్చేసింది. ఫస్ట్ డైరెక్ట్గా దీని గురించి ఆలోచించండి. ఇంటిగ్రల్ పార్ట్ ఎక్స్ అంటే ఇంటీజర్ వస్తుంది, 1 2 3 4 5 6 అలా వస్తుంది. -1 -2 అట్లా వస్తుంది. π × 1 π 2π 3π 4π 5π ఆ వాల్యూస్ అన్నీ ఎప్పుడు కూడా జీరోలే వస్తాయి. ఇది ఎప్పుడు జీరో కాదు. జీరో బై నాన్ జీరో ఇప్పుడు జీరోనే కదా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అదే రాశాను. అంటే రేంజ్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటుంది, దట్ ఈజ్ జీరో. కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది ఇది, ఒకే ఎలిమెంట్ తోటి అసోసియేట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 5th బిట్ చూడండి. 5th బిట్ ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి 5th బిట్ చెప్పక్కర్లేదు, అసలు చాలా ఈజీగా ఉంటుంది. ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 - 3x ఇచ్చాడు. ఫస్ట్ డొమైన్ చేద్దాం, తర్వాత రేంజ్ గురించి మాట్లాడదాం. డొమైన్ అంటే ఎప్పుడు కూడా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆరే కదా కావాలి, ఆర్లోనే ఉంటుంది ఆర్ వాల్యూ అది. టోటల్గా రియల్ నెంబర్కి సంబంధించింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రియల్ నెంబర్ రాకపోతే అటువంటి ఏ ఎక్స్ వాల్యూ రాస్తే రియల్ నెంబర్ రాదో ఆ ఎక్స్ వాల్యూని ఆర్లో తీసేస్తే సరిపోతుంది. డొమైన్ అంటే మనం ఎప్పటి నుంచో అలానే చేస్తున్నారు. సో ఇక్కడ ఎలా రాస్తున్నాను, డినామినేటర్ వచ్చేసింది. మరలా డినామినేటర్ ఉంది అంటే మనం పండగ చేసుకోవచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తుంది ప్రాబ్లం. డినామినేటర్ ఎప్పుడు కూడా జీరో కాకూడదు, అదే రాస్తున్నాను. ఇంప్లైస్ 2 - 3x నాట్ ఈక్వల్ టు జీరో. నాట్ ఈక్వల్ టు జీరో సరిపోతుందా, చాలు. ఇది జీరో అయితే మాత్రం మనం చెప్పలేము, జీరో కాకపోతే చాలు మనకి. ఇంప్లైస్ 2 నాట్ ఈక్వల్ టు 3x ఇంప్లైస్
2/3 నాట్ ఈక్వల్ టు ఎక్స్. 2/3 నాట్ ఈక్వల్ టు ఎక్స్. 2/3 ఈక్వల్ టు ఎక్స్ అయితే ఏమవుతుంది? 2/3 ఇక్కడ రాశారనుకోండి, 2/3 రాస్తే 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇక్కడ ఒక -2 కదమ్మా, 2 - 2 0 అయిపోతుంది. ప్రాబ్లం అని వాల్యూ నీకు ఒక రియల్ నెంబర్ రాదు. సో ఎప్పుడు కూడా ఎక్స్ మాత్రం 2/3 కాకూడదు, ఇంకేదైనా కూడా పర్వాలేదు. 2/3 కాకపోతేనే మనకు ఆన్సర్ ఉంటుంది, 2/3 అయితే మనకు ఆన్సర్ ఉండదు. అంటే ఏంటి? దేర్ ఫోర్ డొమైన్ r - 2/3. 2/3ని పీకి పాడేస్తారు. అది ఉంటే నీకు టోటల్ వాల్యూ ఇన్ఫినిటీ అయిపోతుంది. దానికి మనకి ఏం దొరకదు? డొమైన్లో ఉన్న ఎలిమెంట్కి ఇమేజ్ దొరకదు. ఓకేనా? ఇది క్లియర్. తర్వాత రేంజ్. మన ప్రాబ్లం, మన మోడల్ ఉంది కదమ్మా. టేక్ y ఈక్వల్ టు f(x) ఈక్వల్ టు x/2 - 3x. ఈ టార్గెట్ ఏం చెప్పాను? x వాల్యూ కాలిక్యులేట్ చేయడమే నీ టార్గెట్. 3x ఇంప్లైస్ మల్టిప్లై చేస్తున్నానమ్మా, 2y - 3xy ఈక్వల్ టు x. ఎక్స్ని రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను. 2y ఈక్వల్ టు x టర్మ్స్ని x కామన్ తీస్తే 1 + 3y. నాకు x కదా కావాల్సింది. x ఈక్వల్ టు 2y/1 + 3y. x వాల్యూ ఎప్పుడు డిఫైన్ చేయగలం? 1 + 3y నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే డిఫైన్ చేయగలం. 1 + 3y ఇది 0 అయిపోతే xని డిఫైన్ చేయలేం. నౌ x ఈజ్ డిఫైన్డ్ ఎప్పుడు? ఆన్ 1 + 3y నాట్ ఈక్వల్ టు 0. 1 + 3y నాట్ ఈక్వల్ టు 0 అయితేనే డిఫైన్ చేయగలం. ఇంప్లైస్ 1 + 3y నాట్ ఈక్వల్ టు 0. అదే రాస్తున్నాను. 3y నాట్ ఈక్వల్ టు -1 ఇంప్లైస్ y నాట్ ఈక్వల్ టు -1/3. y వాల్యూ కనుక -1/3 రాసేసావా x డిఫైన్ చేయలేరు. y వాల్యూ -1/3 రాయకపోతే డిఫైన్ చేస్తాం, xని డిఫైన్ చేయగలరు. అంటే -1/3 తప్ప ప్రతి వాల్యూని నువ్వు ఇక్కడ రాసావంటే xకే ఒక వాల్యూ ఉంటుంది, xని డిఫైన్ చేయగలం. దేర్ ఫర్ పైన రాస్తున్నాను. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఆర్లోంచి వీడిని తీసేయాలి, -1/3ని తీసేస్తే అప్పుడు మనం డిఫైన్ చేయగలం xని. సో అది రేంజ్ అవుతుంది. క్లియర్ అమ్మా? ఏం చేస్తారు మీరు? y ఈక్వల్ టు 1 తీసుకుంటారు. మీరు కాలిక్యులేట్ చేయవలసింది x వాల్యూ కాలిక్యులేట్ చేయండి. ఇక్కడ ఎలా అయితే డొమైన్ కాలిక్యులేట్ చేస్తారో దాని దృష్టిలో పెట్టుకుని అదే కాన్సెప్ట్ అప్లై చేయండి. ఎక్స్ని ఎప్పుడు డిఫైన్ చేయగలం, ఎప్పుడు డిఫైన్ చేయలేం. డినామినేటర్ ఉంది కాబట్టి డినామినేటర్ 0 కాకూడదు, అప్పుడే డిఫైన్ చేయగలం. కాబట్టి 0 కాదని తీసుకుంటే నీకు y వచ్చేస్తుంది. ఆ వచ్చిన వాల్యూని y నాట్ ఈక్వల్ టు -1/3 కదా, y మాత్రం -1/3 కాకూడదు. ఏది కాకూడదు? -1/3 కాకూడదు. -1/3 కాకుండా ఉంటేనే దాన్ని డిఫైన్ చేయగలం. కాబట్టి ఆ నెంబర్ని ఆర్లోని తీసేస్తారు, అంతే. లాస్ట్ బిట్ చూద్దాం. 6th లాస్ట్ వన్. f(x) ఈక్వల్ టు mod x ప్లస్ mod 1 + x వాడిచ్చాడు. డొమైన్ చూడండి. డొమైన్ ఏమవుతుంది? ప్రతి వాల్యూకి చెప్పేస్తారు. మీరు ఏ నెంబర్ అయినా చెప్పండి, x ప్లస్లో ఆన్సర్ చెప్పచ్చు. ఆన్సర్ చెప్పలేని నెంబర్ ఏమైనా ఉంటుందా? రూట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. నెక్స్ట్ డినామినేటర్ ఏమైనా ఉందా? డినామినేటర్ కూడా లేదు. ఇంటిగ్రల్ పార్ట్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా? అది కూడా ఏం లేదు. సో x² - 2x అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో <> అనే కాన్సెప్ట్ ఏమైనా ఉందా? లేదు. అసలు మనకు ఇప్పటివరకు చేసిన ఏ మోడల్లో ఏ కాంప్లికేటెడ్గా ఉండే కండిషన్లోని కూడా వీడు లేడు. అవునా? నువ్వు ఏ వాల్యూ చెప్పినా ఆన్సర్ చెప్పేస్తాను. x ఈక్వల్ టు 4 రాయి, ఆన్సర్ చెప్పొచ్చు. 5 రాయి చెప్పొచ్చు, -5 రాయి, ఏ వాల్యూకైనా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా నువ్వు రాయొచ్చు. హియర్ డొమైన్ ఈజ్ ఆర్, డైరెక్ట్గా రియల్ నెంబరే. రేంజ్ చెప్తాను చూడండి. రేంజ్ చూడండి, ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఇది ఎలా అంటే x ఈక్వల్ టు నేను 0 తీసుకుంటున్నాను. f(x) వాల్యూ ఏమవుతుందని x ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇక్కడ కూడా 0 తీసుకుంటే నీకు 0 వచ్చేసింది ఆన్సర్. ప్లస్ ఇక్కడ 0 + 1 కదమ్మా, 1 అంటే ఆన్సర్ ఎంత వచ్చేసింది? 1 వచ్చేసింది. ఈ వాల్యూ 0 + 1 మాడ్యులస్ కాబట్టి ఉన్నా లేకపోయినా కూడా 1 = 1.
ఎక్స్ ఈక్వల్ టు -1 తీసుకున్నానే అనుకోండి, అంటే ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు -1 రాస్తే ఇది 1 అవుతుంది, -1 రాస్తే ఇది 0 అవుతుంది, ఈక్వల్ టు 1. ఎక్స్ ఈక్వల్ టు 1 రాస్తే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు, చూడమ్మా 1 రాస్తే దిస్ ఈజ్ 1, 1 రాస్తే 1 + 2 2 కాబట్టి ఇది 3 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు -1 రాస్తే, -1 రాశాను, ఎఫ్ ఆఫ్ -1 రాసేసాను కదమ్మా ఆల్రెడీ, 2 రాస్తున్నాను, -2. -2 రాస్తే ఈక్వల్ టు -2 కాబట్టి +2 ప్లస్ 1 ప్లస్ ఇక్కడ ఒక -2 కదమ్మా, -2 కాబట్టి 1 - 2 -1 అంటే 1 అవుతుంది, ఈక్వల్ టు 3. ఇంకొకటి చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 2 రాశాను, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 ప్లస్ 2 ప్లస్ 1 3 కదమ్మా, ఈక్వల్ టు 5. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 0 కంటే వాల్యూస్ పెంచుతున్నా తగ్గిస్తున్నా కూడా మీకు 1 కానీ అంతకంటే పెద్ద వాల్యూసే వస్తున్నాయి. మీకు ఇక్కడ అన్ని ప్లస్లే కదా, అన్ని పెద్ద వాల్యూలే. మీరు లీస్ట్ 0 రాశారు, 0 రాస్తే 1 వచ్చింది, 0 తర్వాత 0.1 రాయొచ్చు, 0.2 రాయొచ్చు, 1 రాయొచ్చు, -1 రాయొచ్చు, 2 రాయొచ్చు. ఇవన్నీ రాస్తుంటే 1 కంటే పెద్దవే వస్తున్నాయి, లేదా 1కి ఈక్వల్ అవుతున్నాయి. కొత్త మైనస్ నెంబర్ రాదు, అసలు మీకు నెగిటివ్ రాదు. ఇది మాడ్యులస్సే, ఇది మాడ్యులస్సే, అవునా? ఈ వాల్యూ మాడ్యులస్సే వచ్చింది, ఈ వాల్యూ కూడా మాడ్యులస్సే. నెగిటివ్ నెంబర్ వచ్చే అవకాశమే లేదు. పోనీ 0 వస్తుందా? 0 రావడానికి అవకాశం లేదు. నువ్వు 0 రాసేసినా కూడా నీకు 1 వస్తుంది. అంటే స్టార్టింగ్ నెంబర్ 1 అవుతుంది, ఎండింగ్ నెంబర్ ఎంత అవుతుంది? ఎంతైనా రావచ్చు, వాల్యూ పెంచుకుంటూ వెళ్తే. అప్పుడు రేంజ్ ఏమవుతుంది? దేర్ఫోర్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ 1 to ఇన్ఫినిటీ, క్లోజ్డ్ ఇంటర్వల్ 1 to ఇన్ఫినిటీ. 1 కూడా వస్తుందమ్మా, అంతకంటే పెద్ద వాల్యూస్ కూడా వస్తాయి. నెగిటివ్ నెంబర్స్ వస్తాయా? రాదు. మీరు ఫస్ట్ సెట్ ఇక్కడ ఆర్ తీసుకున్నారు, సెకండ్ సెట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఫస్ట్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా 1 కానీ అంతకంటే పెద్ద నెంబర్ కానీ కనెక్ట్ అవుతాయి, 0 కానీ -1 కానీ -2 కానీ కనెక్ట్ అవ్వు. సో ఉపయోగించిన ఎలిమెంట్స్ అనేది రేంజ్ సెట్ కాబట్టి -1 to ఇన్ఫినిటీ, ఇది క్లోజ్డ్ ఇంటర్వల్, ఇది ఓపెన్ ఇంటర్వల్ అవుతుంది. ఓకేనా? ఇలాంటి రేంజ్ ప్రాబ్లమ్స్ ఇంకొక 3 or 4 ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. అది ఒకసారి మీరు ప్రాక్టీస్ అయ్యిండమ్మా. ఇంకా లాస్ట్ టాపిక్ ఉంది ఈ వీడియోలో, అది ఈవెన్ ఫంక్షన్స్, ఆడ్ ఫంక్షన్స్. చాలా ఈజీగా ఉంటుంది, ఫంక్షన్స్లో కాస్త ఈజీగా ఉండేది అదే. సో అది కూడా చెప్పేస్తే ఈ చాప్టర్ ప్లస్ ఈ వీడియో రెండు కూడా క్లోజ్ అవుతాయి. ఓకే, ఈ చాప్టర్లో లాస్ట్ ప్రాబ్లం చూడండి. చెప్పాను కదమ్మా ముందే, ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా అని అడుగుతాడు. అసలు ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వాడు ఏదో ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. న్యూమరేటర్ ఉంటుందో డినామినేటర్ ఉంటుందో మనకు అనవసరం, ఒక ఫంక్షన్ వాడు ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత మీరు ఎక్స్ ప్లేస్లో -x రాయండి. రాస్తే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ -x రాసి కాస్త సింప్లిఫికేషన్ చేయండి. సింప్లిఫికేషన్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇది మరలా ఎఫ్ ఆఫ్ ఎక్సే వచ్చేసింది అనుకోండి లక్కీగా. అంటే ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు తెలుస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² అన్నారు. నేను ఎక్స్ ప్లేస్లో -x రాస్తే దిస్ ఈజ్ -x². ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్, -x ఉంది కాబట్టి -x. దీని ఆన్సర్ ఎంత వచ్చింది? -² అంటే ప్లస్, దిస్ ఈజ్ x², అంటే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో -x రాసినా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్సే వచ్చేసింది. అటువంటి ఫంక్షన్స్ని ఈవెన్ ఫంక్షన్స్ అంటారు, సరి ప్రమేయము అంటారు, సరి ప్రమేయం అంటారు. అలానే ఆడ్ ఫంక్షన్స్ ఉంటాయమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x³ తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ -x రాయండి, -x³ ఎక్స్ ప్లేస్లో -x, -1³ అంటే మైనస్, ఇక మిగిలింది x³ x³ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, రాసే -f ఆఫ్ ఎక్స్ రాసే. అంటే నువ్వు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ x³ అని తీసుకుని ఎక్స్ ప్లేస్లో -x రాస్తే -f ఆఫ్ ఎక్స్ వచ్చేసింది, తీసుకున్న వాల్యూ వచ్చేసింది. అలా వస్తే దాన్ని ఆడ్ ఫంక్షన్ బేసిక్ ప్రమేయం అంటారు. క్లియర్గా తెలుస్తుందమ్మా. ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్స్. కొన్ని సందర్భాల్లో ఎఫ్ ఆఫ్ -x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాదు, ఎఫ్ ఆఫ్ -x ఈక్వల్ టు -f ఆఫ్ ఎక్స్ కూడా రాదు. అప్పుడు దాన్ని ఏమనం, ఈవెన్ ఫంక్షన్ అని కానీ ఆడ్ ఫంక్షన్ అని కానీ ఏమీ అలా వస్తేనే, ప్రతిదీ అలా రాదమ్మా.
ప్రతి ఫంక్షను అయితే ఈవెన్ ఫంక్షన్ అవుతుంది లేదా ఆడ్ ఫంక్షన్ అవుతుందని చెప్పలేము. ప్రతిదీ కూడా ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోతుందని, లేదా ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ మైనస్ ఎఫ్ ఆఫ్ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందని మాత్రం చెప్పలేము. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆ కండిషన్ అయిందనుకోండి సరి ప్రమేయం ఈవెన్ ఫంక్షన్ అంటారు. ఈ కండిషన్ అయిందనుకోండి ఆడ్ ఫంక్షన్ బేసి ప్రమేయం అని చెప్తారు. సో ప్రాబ్లమ్స్ చూడండి, దాని మీద ఇచ్చాడు, చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ చూద్దాం. ఏమిచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ మైనస్ ఏ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ వాడిచ్చింది. ఎప్పుడు కూడా ఒకటే ప్రొసీజర్, ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూయే కాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ ఉన్న చోట మైనస్ ఎక్స్ రాయి, ఏ పవర్ మైనస్ ఎక్స్ మైనస్, ఇక్కడ ఒక మైనస్ రాస్తేనేమో ప్లస్ అవుతుంది, ప్లస్ సైన్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, ఇది ముందు రాస్తున్నాను మైనస్ ఏ పవర్ ఎక్స్, తర్వాత ఇది రాశాను ప్లస్ ఏ పవర్ మైనస్ ఎక్స్, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ మైనస్ సైన్ ఎక్స్. అదే ఇక్కడ కాస్ ఉంది అనుకోండి, అప్పుడు మాత్రం మైనస్ ఉన్న ప్లస్ ఉన్న కాస్ ఎక్సే, సైన్ కాబట్టి మైనస్ని బయటికి తెచ్చేస్తాను. టోటల్గా మైనస్ కామన్ తీసాను, మైనస్ కామన్ తీసాను కాబట్టి దిస్ ఈజ్ ఏ పవర్ ఎక్స్. తర్వాత మైనస్ని కామన్ తీసాం కాబట్టి మైనస్ ఏ పవర్ మైనస్ ఎక్స్, మైనస్ కామన్ తీసేస్తాం కదమ్మా, ప్లస్ సైన్ ఎక్స్. ఏమొచ్చింది? మైనస్ బాగానే ఉంది. ఈ వాల్యూ మీరు కంపేర్ చేసుకుంటే పైన ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్సే ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుంది. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. అంటే బేసి ప్రమేయం అని చెప్తారు. ఒకవేళ మైనస్ రాలేదనుకో ఈవెన్ అవుతుంది. సెకండ్ చేద్దాం చూడండి. సెకండ్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 వాల్యూ వాడిచ్చాడు. ఇంప్లైస్ ఎప్పట్లానే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను, మైనస్ ఎక్స్, ఎక్స్ అని వచ్చాడు మైనస్ ఎక్స్. ఇక్కడ న్యూమరేటర్లో ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 బై, ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. అసలు ఎఫ్ ఆఫ్ ఎక్సా ఏంటో విషయం చెప్పడం కష్టం. న్యూమరేటర్లో ఇక్కడ డినామినేటర్లో చూసినా ఈ పవర్ ఎక్స్ ఫార్మేట్లో ఉంది, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది. మనకు అలా ఉంటే ఏం చెప్పలేము. సో ఆ కేసులో మీరు ఈక్వల్ టు మైనస్ ఎక్స్, న్యూమరేటర్లోంచి ఈ పవర్ మైనస్ ఎక్స్ని కామన్ తీసేయండి. ఈ పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీస్తే 1 బై అవుతుంది. చూసుకోండి, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చేస్తుంది. బై ఇక్కడ కూడా అంతే, ఈ పవర్ మైనస్ ఎక్స్ కామన్ తెస్తే 1 ప్లస్ 1 బై ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు మైనస్ ఎక్స్. ఇక్కడ మిగిలిందంతా 1 మైనస్, ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఈ పవర్ మైనస్ ఎక్స్ న్యూమరేటర్లోకి వస్తే దిస్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ బై, ఇక్కడ 1 ప్లస్, ఇక్కడ కూడా అంతే, డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్లోకి వస్తే ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు, లోపల మైనస్ కామన్ తీయండమ్మా, అంటే ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై, కింద ఎట్లా రాసినా ఒకటే మధ్యలో ప్లస్ కాబట్టి ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1. వెరిఫై చేయండి, 5 వచ్చేసింది, ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సరిపోయిందా? నువ్వు ఎక్స్ ప్లస్లో మైనస్ రాస్తా మైనస్ ఎక్స్, నీకు చివరికి వచ్చేటప్పటికి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాలా, ఎఫ్ ఆఫ్ ఎక్సే వచ్చింది. అలా వస్తే ఎఫ్ని ఏమంటామంటే ఈవెన్ ఫంక్షన్ సరి ప్రమేయం అంటారు. ఫస్ట్దేమో ఆడ్ వచ్చింది, సెకండ్దేమో ఈవెన్ వచ్చింది. థర్డ్ ఫోర్త్ కూడా చేద్దాం. థర్డ్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. లాగర్థం ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది, డైరెక్ట్గా వాల్యూ చేయటం కష్టం అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాలు. సరే, మన కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్సే కదమ్మా, లాగ్ ఆఫ్ ఎక్స్ ను చోట మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ ను చోట మైనస్ ఎక్స్ రాసిన హోల్ స్క్వేర్ రాస్తే ఎక్స్ స్క్వేరే ప్లస్ 1. నేను ఇప్పుడే ఒక విషయం చెప్పాను, లాగరిథమ్స్లో కొంచెం కష్టపడాలి, డైరెక్ట్గా రాదు. ఎందుకు రాదు తెలుసా? దీంట్లోంచి మైనస్ బయటికి కామన్ తీయలేం. సైన్ ఉంది, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉంది ఇక్కడ,
మీరు మైనస్ని కామన్ తీశారు, కాస్ ఉంది, ఆ మైనస్ ప్లస్ అయిపోతుంది. అలా లాగార్థంలోంచి మైనస్ కామన్ తీయలేం మనం. అప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ ఫంక్షన్ని సెకండ్ ఫంక్షన్ని కలిపేస్తున్నాను, రెండింటిని యాడ్ చేసేస్తున్నాను. ఎల్హెచ్ఎస్లు యాడ్ చేస్తాను కదా, ఆర్హెచ్ఎస్లు కూడా యాడ్ చేస్తున్నాను. లాగ్ ఆఫ్ ఇక్కడ ఎంత ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత లాగ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 లాగ్ సి ప్లస్ లాగ్ డి, లాగ్ సిడి కదమ్మా, లాగ్ ఆఫ్ సి వాల్యూ అంటే ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ డి వాల్యూ అమ్మ మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. చూడండి ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ బి అంటే ఇదమ్మా, ఫస్ట్ బి రాసాం ఇక్కడ ఎక్స్ స్క్వేర్. చూడండి ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. లాగ్ 1 వాల్యూ మీకు ఆల్రెడీ చెప్పింది, చాలాసార్లు చెప్పేస్తాను, లాగ్ 1 వాల్యూ 0. ఏం జరిగింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వాల్యూ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫంక్షన్ని రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను, ఇంప్లైస్ నెగిటివ్ అవుతుంది కదమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్, ఇది అర్థమైందా. ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 ఉందనుకోండి, మీరు ఏం చేస్తారో ఎక్స్ ఈక్వల్ టు 2 ఎలా అయితే రాస్తారో అలా రాస్తారు. ఇక్కడ ఉన్న ప్లస్ని రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ చివరికి ఏమొచ్చింది మైనస్ చిన్న పొరపాటు ఇక్కడ ఏంటి చెప్తాను చూడండి, అది కూడా చెప్తాను. ఎక్స్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 2 రాశాను కదా, అలా రాయొచ్చు, లేదా మైనస్2 ఇటుపక్క ఉండి ఎక్స్ని రైట్ సైడ్ తీసుకువెళ్ళచ్చు. అంటే -2 ఈక్వల్ టు ఓవరాల్గా రెండు ఒకటే, మనకి ఏది అవసరమో అది వాడుకుంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాను, సెకండ్ది కాదు ఫస్ట్ తీసుకువెళ్ళండి. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ దాని ముందు ప్లస్ ఉంది కదమ్మా, రైట్ సైడ్ వెళ్తే మైనస్ ఏమొచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నదన్నట్టుగా రాస్తారు. చూడండి ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ రాస్తే మైనస్ ముందుకు వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సరిపోయిందా మీకు ఇది? మన ఫార్ములా అదే కదా. అలా వస్తే ఎఫ్ని ఏమంటారు, ఆడ్ ఫంక్షన్ అంటారు, బేసిక్ ప్రమేయం అంటారు. కాన్సెప్ట్ అర్థమైందమ్మా. ముందుది ఇది తీసుకెళ్ళాను, తర్వాత అది కాదు సెట్ అవ్వట్లేదని ఫస్ట్ ఏది తీసుకెళ్ళినా ఒకటే, ఆన్సర్ వైజ్ చెప్పాలి అంటే. బట్ మనకి ఇక్కడ ఏది అవసరమో అది తీసుకెళ్ళాలి. సెకండ్ తీసుకువెళ్తే అది ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అని చెప్పడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ సరిగా లేదు. ఫస్ట్ తీసుకువెళ్తే క్లారిటీగా ఉంది. సో ఫస్ట్ తీసుకువెళ్ళాను, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫస్ట్ వాల్యూ పాజిటివ్, రైట్ సైడ్ వెళ్తే నెగిటివ్ అవుతుంది. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ రాసినట్టు ఇక్కడ కూడా మీకు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి ఫంక్షన్ ఏమవుతుందంటే ఆడ్ ఫంక్షన్ అవుతుంది, బేసిక్ ప్రమేయం అవుతుంది. లాస్ట్ చూద్దాం. లాస్ట్ చూడండి అమ్మా, ఫోర్త్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ 1. ఎప్పట్లానే ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మైనస్ ఎక్స్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ మైనస్ వస్తుంది కదా, ఎక్స్ ప్లేస్లో మైనస్ రాస్తే మైనస్ ముందుకు వస్తుంది, ఎక్స్ మైనస్ 2 ప్లస్ 1 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీయండి. ఇక్కడ ఏదైతే ఉందో అదే కామన్ తీస్తే కనుక ఏం రాస్తారు, ఇక్కడ 1 మైనస్ 1 బై ఈ పవర్ మైనస్ ఎక్స్. మీరు వెరిఫై చేసుకోండి అమ్మా రెండింటిని. ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 వచ్చేస్తుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ఆర్ సేమ్, ఎక్స్ బై 2 ప్లస్ 1 ఈక్వల్ టు దీన్ని న్యూమరేటర్ తీసుకువెళ్ళండి, మైనస్ ఎక్స్ న్యూమరేటర్ తీసుకువెళ్ళాం కాబట్టి దిస్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ బై 1 మైనస్ ఇది కూడా న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, ఈ పవర్ ఎక్స్ అవుతుంది, మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 1. మైనస్ కామన్ తీసమ్మా, అంటే ఇక్కడ కూడా మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే ఏమవుతుంది, ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 1.
దీని కంటిన్యూషన్ ఇక్కడ చెప్తున్నాను. ఈక్వల్ టు చూడండి, న్యూమరేటర్లో ఉన్నటువంటి ఎక్స్ని విడిగానే రాశాను. ఈ పవర్ ఎక్స్ని ఎలా రాశానంటే ఈ పవర్ ఎక్స్ -1 + 1 బై డినామినేటర్ ఏ మార్చలా, ఈ పవర్ ఎక్స్ -1 మైనస్ ఎక్స్ బై 2 + 1 సరిపోయింది. చూడండి, రెండు క్యాన్సిల్ చేస్తానమ్మా, 1 - 1 క్యాన్సిల్ చేస్తే ఇదే వస్తుంది. నేను ఇక్కడికి స్ప్లిట్ చేస్తున్నాను, ఇక్కడికి అంటే ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ -1 బై ఈ పవర్ ఎక్స్ -1 ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ఎక్స్ ఉంది కదమ్మా, ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ -1 మైనస్ ఎక్స్ బై 2 + 1. చూడండి, ఇవి రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎక్స్ మిగిలింది, ఇక్కడ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ -1, ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బై 2, 1 రూపీలోంచి హాఫ్ తీసేసినట్టు 50 పైస్ తీసినట్టు, అంటే సగమే వస్తుంది కదమ్మా, అంటే ప్లస్ ఎక్స్ బై 2 + 1. వాల్యూస్ ఏమైనా సరిపోయాయా? సరిపోయాయి. చూడండి, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ -1 సరిపోయింది, ప్లస్ ఎక్స్ బై 2 సరిపోయింది, +1 కూడా సరిపోయింది, ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏంటి, ఎక్స్ ప్లేస్లో -x తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది. అలా వస్తే ఎఫ్ని ఏమంటారు, దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ ఈవెన్ ఫంక్షన్ అవుతుంది అంటే సరిప్రమేయం అవుతుంది. క్లియర్ అమ్మా? ఇలా ఏమి ఇచ్చినా కూడా మనకి 4 ప్రాబ్లమ్సే ఉన్నాయిలేండి. ఒకవేళ ఏమైనా ఇచ్చినా కూడా మీరు ఎక్స్ ప్లేస్లో -x రాస్తారు, జస్ట్ కాలిక్యులేషన్ చేస్తారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఈవెన్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఆడ్ అవుతుంది, అంతే. దీంతో ఫంక్షన్స్ కంప్లీట్ అయింది. మీకు ముందే చెప్పినట్టుగా ఆ 30% సిలబస్ తీసేసింది, గవర్నమెంట్ తీసేసింది కదమ్మా, ఇంటర్మీడియట్ బోర్డు తీసేసింది కదా, ఆ తీసేసిన సిలబస్ని మాత్రం నేను చెప్పాల. అది కాకుండా ఈ ఇయర్ వరకు ఉన్న సిలబస్ మొత్తం మీకు కవర్ చేశాను, ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్కి సంబంధించింది. దీని తర్వాత వీడియోలో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే.